గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణ బోధోపదేశికం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పులయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యాంతం వందే గురు పరంపరం. గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. వినవే తెల్పెద రుక్మిణి మద్గురు బోధ కనవే సద్గుణమానిని. వినవే తెల్పెద వివరముగని మనమునను గల కోర్కెదీరగా గనుడగు సాందీప గురుని చేగనిన పూర్ణ భావమిప్పుడు వినవే తెల్పెద రుక్మిణి మద్గురు బోధ కనవే సద్గుణమానిని. యంచాయి ఆత్మాయందు ఉదయించేనో పంచభూతములు ముందు అంచితము ఓషధుల అన్నము మంచిగా నరులాది సకల సంచితాది కర్మ జగము చక్కగా ఉత్పత్తి ఆయను. వినవే తెల్పెద రుక్మిణి మద్గురు బోధ కనవే సద్గుణమానిని. జ్ఞానమనో బుద్ధియు చిత్తాంకారమను అంతరేంద్రియములు వ్యాన ప్రాణముదాన పాన సమానమను ప్రాణేంద్రియములు గ్రాణ స్తోత్రము త్వక్కు చక్షువు జిహ్వయను జ్ఞానేంద్రియంబులు. వినవే తెల్పెద రుక్మిణి మద్గురు బోధ కనవే సద్గుణమానిని. రసగంధ రూప స్పర్శ శబ్దం బాణో విషయేంద్రియ పంచకం రచనగా వాక్పాణి పాదముగాంచగా కర్మేంద్రియంబులు ముసురుకొని ఐదులైదై మురికి దేహం వాయకనుమిదే. వినవే తెల్పెద రుక్మిణి మద్గురు బోధ కనవే సద్గుణమానిని. సరసిజ నేత్రి వినుమా సాంఖ్యం విధియే చక్కగా మది నుంచుమా. విరివిగా తారకము తెల్పెద నరయ త్యాగులు యోగి వర్యులు మురయుచును నామునులు ఋషులు ముక్తి జందిరి మూలమిరిగియు. వినవే తెల్పెద రుక్మిణి మద్గురు బోధ కనవే సద్గుణమానిని. ఆధార స్వాదిష్టము మణిపూరక అనహత విశుద్ధము అందముగా ఆగ్నేయ చక్రము అంది ఆనందంబు పొందిన
సదానందం బంధు సహస్రారమందున చేరువారికి వినవే తెల్పెద రుక్మిణి మద్గురు బోధ కణవే సద్గుణమానిని పరహంస సంచారము పావని వినుమో పూర్వాదళమున పుణ్యము అరయగా జ్ఞేయదళమున అంది నిద్రాలస్యముందును విరివిగా దక్షిణము క్రూరము నైరుతిని పాపంబు జందును వినవే తెల్పెద రుక్మిణి మద్గురు బోధ కణవే సద్గుణమానిని పాక్షిమము క్రీడాశక్తి వాయుగమనం పరగా ఉత్తర రతియుక్తి నిశ్చయము ఈశాన్యమందున నిలచి దానము చేయుచుండును స్వచ్ఛముగ మధ్వే విరాగా దీక్షయందును దివ్యముగను వినవే తెల్పెద రుక్మిణి మద్గురు బోధ కణవే సద్గుణమానిని అనువుగా కేసరిలో జాగ్రత్త జందు కర్ణికలో స్వప్నముందు వినయముగ లింగంబునందున చనువుగా సుషుప్తి జందును పూని పద్మత్యాగమందున మానకాతుర్యంబు జందును వినవే తెల్పెద రుక్మిణి మద్గురు బోధ కణవే సద్గుణమానిని ఇది అమనస్కంబాగు యోగా నిద్ర ఇది సమాధియాగు ఇది శివజీవైక్యమన్రు ఇది నిర్నిద్రను చొదిలియుము విదితముగ మహావాక్యముల నా వివరమంతయు వేగదిల్పెద వినవే తెల్పెద రుక్మిణి మద్గురు బోధ కణవే సద్గుణమానిని అయమాత్మా బ్రహ్మం బాగు తత్వామాసి అహం బ్రహ్మాస్మియాను నయముగా ప్రజ్ఞాన బ్రహ్మం బాయే మహావాక్యంబులన్నీయు రయమున బ్రహ్మంబునేనని రమ్యముగ బోధించుచుండును వినవే తెల్పెద రుక్మిణి మద్గురు బోధ కణవే సద్గుణమానిని తరుణి సాధానంబులు అన్నియు జేయ తరించది జన్మము అరయగా పరిపూర్ణ బోధ ఎరుగకను హరిహరులకైనా ఎరుకదొలగదు ఎన్నటికి ఆ మరుగు తెలియక మమత చెందెరు వినవే తెల్పెద రుక్మిణి మద్గురు బోధ కణవే సద్గుణమానిని ఈ ఉత్త బాట బయలు ఏమియూ లేదు ఇది పరిపూర్ణ బ్రహ్మం ఎన్నగా ఈ బ్రహ్మమంతట ఏమిగాకను నిండియున్నది ఎరుక ఎన్నది లేని లేకను ఏకమైతానంతటున్నది వినవే తెల్పెద రుక్మిణి మద్గురు బోధ కణవే సద్గుణమానిని మూలములేని గుర్తెరిగే శరీరము మొదటికి లేదానుచు చాలగా మది నమ్మియుండిన ఏల ఈ శాస్త్రంబులన్నీయు కీలు గురునిచ మరుగు తెలసిన కాలిపోవును కర్మబంధము వినవే తెల్పెద రుక్మిణి మద్గురు బోధ కణవే సద్గుణమానిని ధరణి సికింద్రాపురా మందీపాల వరహనుమద్దేశీ కేంద్ర
గురుని పాదముగుల చివేగమే పూర్ణ బోధను చెంది ఎరుకను తిరిగి చూడకు మనుచు తెలిపే స్థిరముగా పొన్నాల రాజయ వినవే తెల్పెద రుక్మిణి మద్గురు బోధ కనవే సద్గుణమానిని. बोलो श्री सद्गुरु महाराज की जय. जय श्री गुरु परंपरमुकु जय. जय श्री वेंकटांब समेत श्री पूर्णानंद पुलयारुలకు जय. जय श्री इंदुगल गुरु भक्त मंडली की जय. जय गुरु. జై అందరికి జై గురు. 202వ పేజీలో ఆఖరి పేరు అక్కడికి వచ్చినదా నిన్న ట్రైన్లో ఉంటున్నప్పుడు ఫస్ట్ నుంచి నేనా అది విన్నా నేను నిన్న దాంట్లో నేను. సరే అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. ఒక క్రియ ద్వారా లేదా తల్లిదండ్రుల యొక్క కులాన్ని బట్టి ఉద్భవించినటువంటి నీవు నేను అదే అనడం కూడా భ్రాంతియే. ఆ రెండు శరీరాలు అంతే. తల్లిదండ్రులు అనేటివి ఓ రెండు శరీరాల యొక్క కలయిక వల్ల ఏర్పడినటువంటి నేను అదేను. నేను పలానా కులము అనడానికి ఏముంది? శుక్ల శోణితాలకు ఏ కులం ఉంది? శుక్లము శోణితం అనేది ఇరు శరీరాల్లో జలతత్వం కలిగినటువంటి పదార్థం. అది పదార్థం యొక్క చర్య జరుగుతుంది లోపల. రెండు సంయోగం వల్ల ఏర్పడుతుంది. దానికి ఏ కులం ఉంది? ఏ కులంలోనో ఒకళ్ళ దగ్గర తీసుకున్నాం అనుకోండి. ఏదో ఒక కులంలో ఒకరి దగ్గర తీసుకువచ్చి ఒక అద్దె గర్భంలో పెట్టామనుకోండి. ఇప్పుడు అద్దె గర్భం అనే ఉదాహరణ వాడాడు ఆయన. ఇప్పుడు జరుగుతోంది కదా అది అద్దె గర్భం అనేది. చాలామంది ప్రపంచ దేశాల్లో 20 అంతకంటే తక్కువ డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే చోట అన్నం విడుదల కాదు. అందువల్ల పాశ్చాత్య దేశాల వాళ్ళు ఈ ఉష్ణ దేశాల వల్ల వీర్యం వల్ల పిల్లల్ని కనాలనే తీవ్ర కోరిక ఉన్న వాళ్ళు ఆయా దేశాల్లోకి పోయి అది ఎవరిదో తీసుకొని ఎవరైతేనేమో ఒకరు కలగాలి వాళ్ళ సొంత గర్భంలో, నాకు కొడుకు కావాలి అనే లక్ష్యంతో చేస్తున్నారు. దాని పేరే అద్దె గర్భం. వాళ్ళ గర్భసంచిలో వేరైనా ప్రాబ్లం ఉంటే అట్లా కూడా వేరే వాళ్ళ కడుపులో వీళ్ళ బిడ్డని పెంచడం. దానికి ఒక పేరు పెట్టారు. ఆంగ్లంలో మొట్టమొదట 1992లో జరిగింది మొదటి అద్దె గర్భ పుట్టుక అనేది ప్రపంచంలో. ఆ తర్వాత 93లోనే భారతదేశంలో కూడా దుర్గా అనే అమ్మాయి పుట్టింది అట్లా. కాబట్టి ఇక్కడ ఉదాహరణ అద్దె గర్భం అని ఎందుకన్నాడంటే, ఎవరిదో గర్భం తీసుకొని వాళ్ళ గర్భంలోకి మీవి ప్రవేశపెట్టారనుకోండి, మీ భార్యాభర్తలు మీ గర్భ సంచిలో ప్రాబ్లం ఉన్నందువల్ల ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆ పిల్లోడు ఆ తల్లికి పుట్టాడు, అద్దె గర్భపు తల్లికి. ఏ కులం అనాలి ఇప్పుడు? శుక్ల శోణితాలేమో వీళ్ళవి. కాబట్టి సమస్య ఉంది. అక్కడ తీసుకున్నారు, వైద్యపరంగా తీసుకొచ్చి ఒక అద్దె గర్భంలో పెట్టారు. అద్దె గర్భంలో ఉన్నవాడు బ్రాహ్మణుడు అనుకోండి. ఆ అద్దె గర్భంలో పెట్టినటువంటి అది బ్రాహ్మణులది అనుకోండి. మరి ఆ అద్దె గర్భము పుట్టువాడు బ్రాహ్మణుడు అవుతాడా? ఎవరు? శుక్ల శోణితాలు వేరే కులంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఓ బ్రాహ్మణ స్త్రీ దానికి ఒప్పుకుంటే వాళ్ళకింత అని డబ్బు చెల్లించి చేసుకుంటున్నారు. ఎక్కడో వేరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తీసుకొచ్చి ఇక్కడ ఫర్టిలైజ్ చేసాం. ఇక్కడ ఫర్టిలైజ్ చేయడం అంటే ఫలవంతం చేయడం, ఫలదీకరణం. ఇక్కడ బ్రాహ్మణుల యొక్క తల్లి గర్భంలో ఫలదీకరణం చేసి ఒక అద్దె గర్భాన్ని పెట్టుకున్నాం. దానికి వచ్చినటువంటి స్త్రీది బ్రాహ్మణ కులం. ఇప్పుడు ఆవిడ పుట్టినటువంటి బిడ్డకి ఏ కులం? అదే భ్రాంతి జన్య తాదాత్మత. ఇట్లా భ్రాంతి జన్య తాదాత్మత అయింది. మరి
అది ఒకటి. ఇంకోటి ఆలోచన చేస్తే ఈ భారతదేశంలో తప్ప ఇతర దేశాల్లో కులమే లేదు. మతం ఉంది కానీ కులం లేదు. మరి అక్కడ వాళ్ళది ఏదో తెలియదు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫలదీకరణం చెందుకున్నారు. కాబట్టి ఇదంతా కేవలము భ్రాంతి. వివాహం చేసుకోకుండా ఉన్నందువల్ల నేను బ్రహ్మచారిని అన్నావు. వివాహం చేసుకోలేదు, ఆ వివాహం అనే కార్యక్రమం ఒకటి జరగలేదు, అంతే కదా. దానికి బ్రహ్మచార్య. ఆ శరీరం ఉంది, శరీరానికి ఇక్కడ వివాహం చేసుకోకుండా ఉన్నందువల్ల నేను బ్రహ్మచారిని అన్నావు. చేసుకోగానే గృహస్థుని అన్నావు. నీలో ఏమైనా మార్పు ఉందే? నువ్వు చేసే పని వల్ల వచ్చిన పేరు కానీ నువ్వుగానే ఉన్నావు కదా. నువ్వుగానే ఉన్నావు, శరీరం నీది అలాగే ఉంది. నువ్వు వివాహం చేసుకోవడం వల్ల నీ యొక్క దినచర్యల్లో వచ్చినటువంటి కొన్ని మార్పులు వచ్చినాయి అంతే. నువ్వు చేసే పని వల్ల పేరు కానీ నువ్వుగానే ఉన్నావు కదా. నువ్వేమీ మారలేదు కదా. బ్రహ్మచర్యంగా ఉన్నప్పుడు బ్రహ్మచారి అన్నావు, గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు గృహస్థువి అన్నావు, దాన్ని వదిలేసి వెళ్ళిపోగానే వానప్రస్థుడివి అన్నావు, వేషధారణ చేసేటప్పుడు సన్యాసి అన్నావు. ఇంకా వేషం వేసుకొని ఇంకా దాంట్లోకి పోయాడు ఇంకొద్దని, అప్పుడు సన్యాసి అన్నావు. ఈ నలుగురు ఒక్కరేనా, నలుగురు నాలుగా? ఈ 4 పాత్రలు ఎవరు వేశారు? ఈ 4 పాత్రలు నువ్వే కదా వేసింది. వేరు పాత్రలు వేసినప్పుడు వేరు పేర్లతో పిలువబడినావు అంతే. శరీరం ఏమన్నా మారిందా? ఆ శరీరంలో వచ్చేటువంటి ఏజ్ని బట్టి వచ్చే మార్పులు ఎట్లాగో వస్తాయి. దాంట్లో నేనని పలుకుతున్నది ఎవరు? నువ్వే కదా పలుకుతున్నది. ఇట్లా ఈ నలుగురు నా ఒక్కడేనా నలుగురా? వ్యవహారం ఆ విధంగా ఉంటుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, కొందరికి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, నేను బ్రాహ్మణుడిని, నేను క్షత్రియుడిని అన్నట్లుగానే అదే తానైనట్లుగా వ్యక్తిత్వం ఉంటుంది. ఇదంతా చేత ఏమిటి? నేను ఫలానా అనేది కూడా ఒక రకమైనటువంటి అహంకారమే. తనను తాను ఆ కులానికి ఆపాదించుకోవడం. ఎందుకు ఆపాదించుకుంటున్నావు? నేను బ్రాహ్మణుని, నేను క్షత్రియుడిని అన్నట్లుగానే అదే తానైనట్లుగా వ్యక్తిత్వం ఉంటుంది. అలాగే నేను బ్రహ్మచారిని, నేను గృహస్థుని, నేను సన్యాసిని అనేటువంటిది కూడా అహంకారమే. నువ్వేమిటో నీ ఉనికిని చెప్పడమే కదా అది. ఇక్కడ అహంకారం చెప్పాడు. ఆత్మ చైతన్యం చేత ప్రతిబింబంగా తోచిన నేను శరీరంతో తాదాత్మ్యత చెందడం సహజజన్య తాదాత్మ్యత. ఇక్కడ ఈ అహంకారం ఏమిటంటే, అసలు ఆత్మ చైతన్యం చేత నేను తోచిన, ప్రతిబింబంగా తోచిన. ఆ తోచిన నేను శరీరంతో తాదాత్మ్యం చెందడం వల్ల, శరీరంతో అంటే అది జడంగా ఉన్నది, చైతన్యము కలిస్తేనే చైతన్యం యొక్క ప్రకాశం చేతనే ఆ జడంగా ఉన్న శరీరం ఏదైనా వ్యవహారం చేస్తుంది. ఆ వ్యవహారం అయితే ఏమవుతుందంటే, తాను అదేననేటువంటి తాదాత్మ్యత ఎట్లొచ్చింది అంటే సహజజన్య తాదాత్మ్యత. నీ జన్మతోనే వచ్చింది అది. ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ నేనని పలికేది దానికి ఆపాదించుకొని వచ్చింది. ఆ శరీరం ఏ శుక్ల శోణితాలతో ఏ తల్లిదండ్రుల గర్భం నుండి వచ్చిందో దాన్ని బట్టి నువ్వు బ్రాహ్మణ్ణి, క్షత్రియునివి, వైశ్యునివి, శూద్రుని అనడం భ్రాంతిజన్య తాదాత్మ్యం. కాబట్టి ఆ శరీరానికి ఏర్పడినటువంటి ఆ తల్లిదండ్రుల గర్భం నుంచి వచ్చిందో దాన్ని బట్టి నువ్వు కులాన్ని ఆపాదించుకోవడం కేవలము భ్రాంతిజన్యమైనటువంటి తాదాత్మ్యం. నేను బ్రహ్మచారిని, నేను సన్యాసి అనడం కూడా భ్రాంతిజన్య తాదాత్మ్యమే. నువ్వు ఇవన్నీ అయ్యావా? అసలు నువ్వు ఆత్మ అయి ఉంటే గనక, శరీరానికి గనక ఇవన్నీ ఆపాదించుకోకపోతే, ఇవన్నీ జరిగినటువంటి మార్పులు ఎక్కడ జరిగినాయి? శరీరపరమైన మార్పులు ఇవన్నీ.
నీ యొక్క ఆత్మ చైతన్యము పరిణామ వికారములు లేనటువంటి స్థితిలో ఎట్లాగో ఉంది కదా, అది అట్లే ఉంది కదా. వీటితో నువ్వు సంగమింపజేసుకోవడం వల్ల నువ్వు ఇది అనేటువంటి భ్రమలోకి దిగిపోయావు. నిజానికి నువ్వు ఆత్మమై ఉండి నేను ఇదంతాను, ఇవన్నీ అయ్యాను, నేను బ్రహ్మచారిని అయ్యాను, నేను గృహస్థునైనా అనే భావన నీకు కలిగింది. అసలు నువ్వుగా నీ అసలు స్థితిలో ఉండకుండా నేను ఇవన్నీ అయ్యానంటావు ఏంటి? బ్రాహ్మణ్ణి అయ్యాను, గృహస్థుని అయ్యానని. అసలు శరీరంతో తాదాత్మ్యత వల్ల కదా, శరీరానితో కలిసి నేను శరీరాన్ని అనే భావన కలగడం వల్లే కదా శరీరానికి సంబంధించినవి ఇవన్నీ. శరీరమే నువ్వు కానప్పుడు శరీరం ద్వారా వచ్చిన వాటితో నువ్వు అదనడం అవడం కూడా నువ్వు కాదు. భ్రాంతి వల్ల వాసన బలం వల్ల ఆయా జన్మల్లో ఎన్నో ఎత్తింది. ఏమేమి కులాలో ఎక్కడెక్కడో ఈ శరీరాన్ని నువ్వు అనుకుంటున్నావు తప్ప అది ఎట్లెట్లా ఎన్ని శరీరాల్లో ఏ ఏ జన్మల్లో తిరిగిందో అది ఆత్మస్వరూపంగా ఉన్న చైతన్యం ఎవరికి తెలుసు? ఆయా జన్మల్లో శరీరాన్ని బట్టి దాన్ని ఆపాదించుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఉదాహరణ చెప్పారు చూడండి, శరీరమే నువ్వు కానప్పుడు నేను అది అన్న ఎట్ల తప్పో చెప్తున్నాడు. ఒకడు ఒక కులంలో పుట్టాడు, అతను తప్పిపోయాడు, తల్లిదండ్రులు ఎవరో తెలదు, ఎవరికో దొరికాడు, వాళ్ళు పెంచుకున్నారు. అతని జన్మరహస్యం తెలియదు, పెరిగినప్పుడల్లా ఆ కులస్తుడుగానే పెరిగాడు. తర్వాత జన్మరహస్యం తెలిసి ఇక్కడికి వచ్చాడు, మళ్ళా తెలిసింది వచ్చాడు అనుకో. కులం మారిందా? వాడు మారాడా? కులం ఎట్లా ఎక్కడో పెరిగాడు, ఇక్కడ పుట్టాడు, అప్పుడు తెలియదు, వాళ్ళు తీసుకుపోయి పెంచారు. మళ్ళీ వాని మూలాలు కనుక్కున్న తర్వాత ఇది పలానాళ్ళు అని తెలిసింది. తెలిసిన తర్వాత ఓహో నేను పలానా అని తెలిసిపోయింది. కానీ ఎక్కడ పెరిగాడో అక్కడిది పెరుగుట వల్ల, తాను అక్కడ నివసించి పెరుగుట వల్ల అది వచ్చింది. అది తెలియనప్పుడు, వయసు తెలియనప్పుడు ఎప్పుడో తప్పయ్యాడు. తనకు గుర్తులేదు కాబట్టి తన ఏ కులం అని చెప్పలేని స్థితిలో ఉన్నాడు. మళ్ళా కనుక్కున్న తర్వాత తెలిసిందనుకో. మారిందా? ఎవరు మారారు? అంతకుముందు పలానాదని భ్రాంతి చెందాడు, నేను పలానా వాళ్ళ ఇంట్లో పెరిగాను కాబట్టి నేను అది అని. మళ్ళా తెలిసిన తర్వాత నేను ఇది అని తెలిసింది. ఎవరికి తెలుసు? ఇదంటే విచారణ చేత ఇట్లా తెలిసింది. ఇప్పుడు ఆసుపత్రుల్లో మిస్ అవుతున్న వాళ్ళు ఇంకా మన దేశంలో అంత తీవ్రత రాలేదు, ఎందుకంటే నిమిషానికి 58 మంది పుడుతున్నారు. 60 సెకండ్లు నిమిషానికైతే 58 మంది జన్మిస్తున్నారు. అట్లా కనుక్కోలేదు. ఫారిన్లో అయితే అట్లా కొంత ఏజ్ వచ్చినిచ్చి కూడా వేరు తేడాలు కనిపిస్తే టెస్టులు చేసి మళ్ళీ వాళ్ళకి 2 ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళకి వెళ్ళి తీసి ఆ తేదీ నాడు పుట్టినలో మళ్ళీ తీసి ఇదిగో ఇట్లా మార్పు జరిగిపోయింది నర్సుల పొరపాటు వల్ల అని 20 ఏళ్ళకు కనుక్కుంటున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయి వేరే దేశాల్లో. అన్ని రికార్డు పరంగా ఉంటాయి కాబట్టి అక్కడ ప్రతి పుట్టుక రికార్డు అవుతుంది కాబట్టి. ఇక్కడ ఎట్లా తెలుస్తుంది? ఎక్కడో పెరిగాడు, ఎక్కడో పుచ్చాడు. అట్లా కొంతకాలము ఆ కులంతో పిలిచాము, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కులంతో పిలిచాడు. వాని శరీరం వాని యొక్క అసలైన నేనేమో అసలుగానే ఉంది. ఈ పెరిగిండే దీన్ని బట్టి ప్రాంతీయజన్య జ్ఞానం చేత దీంతో తాదాత్మ్యం చెందడం వల్ల ఎక్కడ ఉంటే అక్కడ. అలా కొంతకాలం బాలుడు అన్నాం, కొంతకాలం యువకుడు అన్నాం, కొంతకాలం వృద్ధుడు అన్నాం. ఈ మార్పులని శరీరమే, కొంతకాలం ఆ కులం అన్నాం, కొంతకాలం ఈ కులం అన్నాం. ఇవన్నీ కూడా దేని మార్పుల వల్ల? శరీర తాదాత్మ్యం చేత, లేకపోతే తల్లిదండ్రుల శరీరానుసారంగా ఫలానా అని నువ్వు అనుకోవడం వల్ల ద్వారా సంక్రమించినవే. లేకపోతే నువ్వే సన్యాసాశ్రమం గృహస్థాశ్రమం కానీ స్వీకరించడం ద్వారా సంక్రమించినవి.
అవన్నీ నీకు సంక్రమించినవన్నీ నువ్వు అది తీసుకోవడం ద్వారా సంక్రమించాయి. నువ్వుగా ఉన్నదాన్ని, అంటే నువ్వేమో ఏమిటిగా ఉన్నావు? నీ అసలు స్వరూపం ఆత్మస్వరూపంగా ఉన్నావు. ఆ నువ్వుగా ఉన్నదాన్ని నువ్వు తెలుసుకోలేకపోవడం వల్ల నువ్వు విచారణ ద్వారానో, లేదంటే పెద్దల ద్వారానో, లేదా నీలేకి నీ అంతర్యంగా నువ్వు చూసుకునేటువంటి అవకాశమే రాలే. పుట్టించి బాహ్యంగా ఉన్న శరీరాన్ని చూసుకొని అది నేనని ఆ పేరుతో దానికి సంబంధించిన తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన మిగతా వాటన్నిటితోనూ కలిసి వ్యవహరిస్తూ ఉన్నావు. నువ్వు అవన్నీ చేసింది ఇవన్నీ వివిధ రకాలైనటువంటి శరీర ఆకృతులన్నీ పొందావు. శరీరానుసారంగా బాలుడుగా, యువకుడుగా, ఇంకా తల్లిదండ్రిగా, నువ్వే అయినావు తండ్రిగా, మళ్ళా వృద్ధుడుగా, ఇన్ని రకాలైనటువంటి పాత్రలన్నీ శరీరానికి జరిగినాయి. అసలైంది నువ్వుగానే ఉన్నది. మళ్ళా ఆయా వృత్తులు స్వీకరించిన దాన్ని బట్టి, చేసేదాన్ని బట్టి మొదటి బ్రహ్మచారిగా, మళ్ళా గృహస్థుడుగా, తర్వాత వానప్రస్థుడుగా, సన్యాసిగా, ఇవన్నీ కూడా స్వీకరించింది ఎవరు? నువ్వే. నువ్వుగా ఉన్నదాన్ని చూడకుండా ఇన్ని రకాలుగా నువ్వు భావిస్తూ ఉన్నావు. నీ అసలు స్వరూపం చూడకుండా ఇన్ని రకాలుగా భావిస్తున్నావు. ఇదంతా భ్రాంతిజన్య తాదాత్మ్యతే. ఇదంతా భ్రాంతి చేత నువ్వు అనుకోవడం వల్ల జరుగుతున్నది. శరీర తాదాత్మ్యత వల్ల జరిగినవే ఇవన్నీ. ఈ ఫలానా ఈ కులమరణం, ఈ బాలుడిని, యువకుడిని, వృద్ధుడిని అనడం, ఫలానా తల్లిదండ్రుల వల్ల ఫలానా కులమరణం, ఫలానా వృత్తి వల్ల ఫలానా స్థితిలో ఉన్నా నేను అనడం, ఇవన్నీ భ్రాంతిజన్య తాదాత్మ్యతే. అంత దూరం అక్కర్లేదు. నేను గురువుని అనుకుంటే నాది భ్రాంతిజన్య తాదాత్మ్యతే. నువ్వు ఆ పాత్ర పోషిస్తున్నావు. ఆ భ్రాంతిజన్య జ్ఞానం చేత లేకుండా నువ్వు గురువువి అయ్యావు అంటే నీకు ఆ తాదాత్మ్యతలు అన్నిటి నుంచి విడదీసింటాడు మీ గురువు. ఈ తాదాత్మ్యతల్లోంచి విడదీసి నిన్ను ఈ శరీరంతో భావన చెందే విధంగా లేకుండా, ఈ భావన చెందడానికి కారణమైన ఎరుక ఏదైతే ఉన్నదో అది నీకు తెలియజేసి, అది లేనిది కానిది ఏదైతే అది దానితోనే సర్వమును నీకు నీవుగా కల్పించుకొని, నీకు నీవుగా సృష్టించుకొని, పేర్లు పెట్టుకొని వ్యవహారం అంతా చేస్తున్నది ఏదో తెలిసింది. కాబట్టి ఆ తెలిసిన స్థితిలో నువ్వు గురువు అనే దృష్టి ఎవరిది? ఆ శిష్యుడు నీ స్థితిని చూసి వచ్చాడు కాబట్టి శిష్యుని దృష్టిలో నువ్వు గురువు. నేను గురువు అని నువ్వు అనుకుంటే నాది కూడా నేను గురువును అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళది కూడా భ్రాంతిజన్య తాదాత్మ్యతే. ఏదో నేనే గురువు అయినట్టు, పుట్టుకతోనే గురువు అయినట్టు, ఎప్పటికీ గురువు అయినట్టు, శిష్యుడిని కానట్టు అనుకుంటే ఏమైంది? ఒకప్పుడు నువ్వు శిష్యునివేగా. మళ్ళీ నువ్వు ఆ భ్రాంతులన్నీ విడదీసుకున్న తర్వాత, నీ అసలు స్వరూపం గుర్తిరిగిన తర్వాత, దానికి కారణ వస్తువు ఏముందో దాన్ని తొలగించుకున్నాక, నువ్వు అశరీరుడు అయిన తర్వాత ఈ నేననేది ఎక్కడుంది? నేను గురువుని అనేది ఉందా? నువ్వు పుట్టుకతో గురువు కాలే కదా. కాబట్టి నేనయ్యానని ఎవరైనా అయిన వ్యక్తి భావిస్తే నేను ఇంకా ఉంది, నేనున్నట్లు లెక్క. నేను గురువును అనే భావన అంతకుముందు నేను శిష్యుణ్ణి, అంతకుముందు ఆ దాంట్లోకే రాలేదనుకో, ఆ జ్ఞానమే పొందలేదనుకో, ఆ శరీరం ఏముండే? కాబట్టి గురువు అనే పదవి ఏంది? ఆ గురువు అనేది ఆ శిష్యుని దృష్టిలో ఆ గురువు నామరూపాత్మకత్వం నుంచి రహితుడై తనను కూడా దాటించడానికి పరమాత్మ స్వరూపంలో ఉన్నటువంటి ఓ వ్యక్తి. ఆ గురువు అనే అట్లాంటి వ్యక్తి గురువు అని పేరు పెట్టారనుకో. ఆ గురువు తనకు బోధించి తనను దాటించే గురువుగా పెట్టారు కాబట్టి ఆయన దృష్టిలో అది. నా దృష్టిలో నేను తాదాత్మ్యం చెందకూడదు.
నేనే గురువుని అన్నట్టు. కాబట్టి అంతకుముందు కాలే కదా, ఆ గురువు గారు అధికారం ముందు నువ్వు గురువు గారే, అంతకుముందు నువ్వు శిష్యునివే. అంతకుముందు శిష్యుడు కూడా కాదు, మామూలు వ్యక్తివి. కాబట్టి ఈ పాత్రలన్నిట్లో మార్పు చెందుతున్నది శరీరం అనే భావనతో చెందదు. అసలైన స్థితి తెలుసుకున్న తర్వాత, తాను లేకుండా అయిన తర్వాత తాను ఇది అని చెప్పడానికి కూడా లేడు. ఇట్లా శిష్యుడిని కానట్లు అనుకుంటే ఏమైంది? అది కూడా ప్రాంతీయనే తాదాత్మ్యతే. గురువు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. గురువు కూడా జాగ్రత్తగా ఉండాలి. నేను ఫలానా అనే దాంట్లో నీ ఫలానా అనేది ఉండకూడదు. ఫలానా అనేదే అంతర్లీనంగా ఉన్న అహం. ఇటువంటి చిత్త వృత్తులతో కూడుకొని ఉంటే, ఆ చిత్తం యొక్క వృత్తులతో కూడుకొని ఉంటే అహం శబ్దార్థమైనటువంటి సాక్షితోడి తాదాత్మ్యమే భ్రాంతిజన్య తాదాత్మ్యము. ఇట్లా ఈ విధంగా ఉన్నారనుకో, చిత్త వృత్తులతో అంటే చిత్తంలో, మనసులోనూ శరీరంతోనూ తాదాత్మ్యం చెందినటువంటి ఆ చేసే వ్యవహారం ఏదైతే చేస్తున్నావో ఆ వ్యవహారంతో కూడుకొని అహం శబ్దార్థమైన, అహం అనే దానికి నేను, ఆ నేననే శబ్దార్థం నిజానికి ఎక్కడుంది? ఆ నేను అంటున్నది ఏది? అది కనపడుతోందా? కనపడుతున్నది శరీరము ఆకారం కలిగినటువంటి నామరూపాత్మకమైనది కనపడుతోంది. లోపలుండి నేనని పలుకుతున్నదేమో ఆయా శరీరం యొక్క చిత్తవృత్తులతో కూడుకొని భ్రాంతిజన్య తాదాత్మ్యంతోనే ఫలానా నేనిది నేనది అనే వ్యవహారం అంతా చేస్తుంది. అది సాక్షిగా ఉండాల్సింది. అది సాక్షితో కూడా తాదాత్మ్యం చెందుతోంది. సాక్షిగా దేని ప్రకాశం చేత మిగతా అంతర్లీనంగా ఉన్నటువంటి అంతరంగ చతుష్టయము దాని ప్రకాశం చేత, కదలిక చేత మొత్తం శరీరం అంతా వ్యవహారం చేస్తూ ఉంటే, ఆ వ్యవహారంతో తాదాత్మ్యం చెంది భ్రాంతిజన్య తాదాత్మ్యం చేత చిత్తవృత్తులతో కూడుకొని అది నేను అంటున్నావు. ఆ అహమని నేననేది ఎక్కడిది? ఎక్కడ? దీంతో కలవకపోతే ఏమవుతుంది? సాక్షిగా ఉంది, నీలోనే ఉన్నప్పటికీ నీలో జరుగుతున్న దానిలన్నిటినీ గమనిస్తూ ఉంది. జంబోజి లింగమూర్తి రాసినట్టు, నాకు నేనే తోచి ఉన్నాను, నాలోన జరిగే నటనలన్నీ చూస్తున్నాను. నాకు నేనే తోచి ఆ నాలో జరిగే నటనలన్నీ చూస్తున్నాను. నిజానికి నేను సాక్షిగా ఉన్నా. దీనితో తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి ఏమేం జరుగుతున్నాయో చూస్తున్న సాక్షిగా ఉన్నాను అని చెప్పాడు ఆయన తత్వంలో. అహం అనేది సాక్షి. తాదాత్మ్యత లేకుండా ఉన్న నేను సాక్షి శరీరంతో తాదాత్మ్యత లేకుండా ఉంటే నేను సాక్షి. ఆ సాక్షిగా ఉన్నటువంటి నిజంగా ఉన్న నేను, అహం అనే నేను సాక్షి ఉన్నటువంటి స్థితిలో ఉండకుండా ఇక్కడ తాదాత్మ్యత లేకుండా ఉంటే సాక్షినే. శరీరంతో తాదాత్మ్యత లేకుండా ఉంటే నేను సాక్షి. కర్మానుసారం వచ్చిన శరీరంతో కర్మానుసారమైన మాటలుగా చెప్పుకునేటువంటి విశేషణంగా చెప్పుకున్న నేను కూడా వీటికి సంబంధం లేని సాక్షి. కర్మానుసారంగా వచ్చింది. నువ్వు చేసిన కర్మానుసారంగా వాటి ఫలితాలు అనిపించడానికి ఆ కర్మానుసారం ఎక్కడ పుట్టాలో, ఎక్కడ శరీరాన్ని తెచ్చుకోవాలో, ఏ ఉపాధిలో పుట్టాలో, అవి క్రూరమైనవి చేసావా, మామూలువి చేసావా, లేకపోతే పుణ్యకర్మలు చేసావా, ఏ ఏ కర్మలు చేసినటువంటి దాన్ని బట్టి ఉత్తమ మానవ జన్మ, మళ్ళా మానవ జన్మలో రకరకాలైనటువంటి రకాల మానవులు ఉన్నారు కదా, అవి కూడా కాకుండా ఇంకా జంతుపరమైనటువంటి ప్రవర్తనతో ఉండి ఆ స్థితిలోకి మళ్ళీ వెనక్కి ఒక మానవ జన్మ ఎత్తి కూడా మళ్ళీ వెనక్కి లాగబడినటువంటి ఆ కర్మానుసారమైనటువంటి శరీరాలు పొందినటువంటి వాళ్ళు ఉంటారు. అట్లా కర్మానుసారం వచ్చిన శరీరంతో కర్మానుసారమైన మాటలుగా చెప్పుకునేటటువంటి విశేషణంగా ఆ కర్మానుసారమైన శరీరంలోనే ఆ కర్మానుసారంగా వచ్చినటువంటి మాటలుగా చెప్పుకునేటువంటివన్నీ ప్రత్యేకంగా విశేషణంగా అంటే విశేషంగా దాని వివరంగా గొప్పగా చెప్పుకున్నటువంటి నేను కూడా ఇవన్నీ
దీంతో కూడి కర్మానుసారంగా వచ్చినటువంటి శరీరంతోనూ మాటలతోనూ చెప్పుకుంటున్నటువంటి నేను కూడా నిజానికి పరిశీలన చేస్తే వీటికి సంబంధం లేని సాక్షిని. అలాగే శరీరానుసారంగా వచ్చినటువంటి వర్ణాశ్రమ, ఆ శరీరం పద్ధతిలో వచ్చినటువంటి వర్ణాశ్రమ ధ్యాస, రూపధ్యాస, నామధ్యాస, గోత్రధ్యాస, ఈ ధ్యాసలన్నీ ఎక్కడొచ్చినాయి? పుట్టిండేదాన్ని బట్టి ఏమో ఆ శరీరాన్ని బట్టి ఎక్కడ పుట్టావో దాన్ని బట్టి చేసుకుంటున్నావు. శరీరానుసారంగా వచ్చినటువంటి దాంట్లో ఎక్కడ వర్ణం, ఏ వర్ణంలో ఎక్కడ పుట్టావో దాన్ని కల్పించుకుంటున్నావు. రూపాధ్యాస, రూపం ఏ విధంగా ఉంటే దానికి నేను ఇట్లున్నా, నేను అట్లున్నా ఈ రూపం వల్ల. మళ్ళా నామం, నా పేరు ఇది, నేను ఫలానాది, ఫలానా కులం, మళ్ళా మా గోత్రం ఇది, ఇవన్నీ వచ్చినాయి. ఇంకా ఆశ్రమాధ్యాస, ఏ ఆశ్రమంలో నువ్వు ఉన్నావో, అంటే బాలుడుగా, గృహస్థుడుగా, వానప్రస్థుడుగా, సన్యాసిగా ఏది స్వీకరించావో దాంట్లో ఈ అధ్యాసలన్నీ కూడా శరీరానుసారంగా వచ్చినవే. ఈ శరీరానుసారంగా ఈ అధ్యాసలన్నీ నీలో వచ్చినాయి, నీలో కలిగినాయి, భ్రాంతిజన్య తాదాత్మ్యం చేత వచ్చినాయి. నిజానికి శరీరమే నువ్వు కానప్పుడు ఇవి మాత్రం నువ్వా? శరీరమే నువ్వు కానప్పుడు శరీరం అనే ఉపాధిని వెంట పెట్టుకొని తెచ్చుకున్నావు కర్మలను అనుభవించడానికి. కర్మానుసారంగా వచ్చినప్పుడు ఆ వచ్చిన నేను కదా, ఆ అసలు నేనుగా ఉన్న సాక్షిగా ఉన్నదే కర్మానుసారంగా తగిలించుకుంటున్నటువంటి శరీరాలు లేకొచ్చి ప్రవర్తన చెందుతోంది. కాబట్టి శరీరంగా నువ్వు కానప్పుడు ఏదైతే ఈ అనేక జన్మల్లో అనేక ఉపాధులను ధరిస్తున్న ఒకటి ఉందే, అధికారం ఉన్నప్పుడు దాని స్థితిలో నుంచి అదే కారణ వస్తువు అయినప్పుడు, అదే సంకల్పిస్తున్నప్పుడు, ఆ సంకల్పమే బ్రహ్మం అనే స్థితిలో దాకా నువ్వు ఇదంతా విచారణ చేసుకుంటూ పోయినావు. నిజానికి విచారణ చేసుకుంటూ పోతే ఏ సంకల్పం అనేది అవ్యక్తం నుంచి వ్యక్తం కావడానికి కారణమైందో అది నీ ప్రపంచం పుట్టకముందు, నీవు రాకముందు ఉన్నటువంటి స్థితి. ఆ స్థితిని గుర్తెరగకుండా దీనితో తాదాత్మ్యం చెంది ఈ వచ్చినటువంటి అనేకమైనటువంటి జన్మల్లో అనేకమైనటువంటి మార్పు చేర్పులు జరుగుతూ ఉంటే అవన్నీ నీకేం గుర్తులేవు. ఈ జన్మలో ఏమయ్యావో అవన్నిటి ఆపాదించుకున్నావు. ఏ తల్లిదండ్రులతో పుట్టింటే ఆ కులాన్ని, నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిని, నీ రూపనామరూపాత్మకమైనటువంటి వాటితో పడి నీ చిత్తవృత్తులు ఏమేం చేస్తున్నాయో వాటితో తాదాత్మ్యం చెంది ఇవన్నీ నేననేటువంటి స్థితిలోకి వచ్చావు. కాబట్టి సాక్షిగా ఉన్నది ఎవరు? శరీరమే నువ్వు కానప్పుడు ఇవన్నీ నువ్వా? ఇవన్నీ నేను అనుకోవడం ఏమిటి వల్ల వచ్చిందంటే భ్రాంతి జన్య తాదాత్మ్యత వల్ల వచ్చింది. సాక్షి ఎవరు ఇక్కడ? శరీరం నేను కాకుండా ఉన్న నేను, శరీరం నేననే భావనతో ఏదైతే లేకుండా తన స్వరూప జ్ఞానాన్ని ఎరిగి వీటన్నిటిని గమనిస్తున్నటువంటి స్థితిలో ఉందో, వీటితో తాయాత్మ్యం చెందకుండా ఉందో అది నేను, అది సాక్షి, అది నిజ నేనుగా ఉంది. ఆ నిజ నేను కూడా పోతే ఇంకా ఇంకా వెంకటేశ్వరరావు దూత్ గారి దాంట్లో చేస్తే నీ నిజ రూపాన్ని నువ్వు ఇవన్నీ పోగొట్టుకుంటే ఉండేటువంటి నీ నిజ రూపమే అచలము అన్నాడు దాంట్లో కందార్థంలో. ఇక నువ్వు ఏమిటితో ఇక్కడ తాదాత్మ్యత అనేది శరీరం నేను కాకుండా ఉన్న నేను సాక్షి. శరీరంతో తాదాత్మ్యత చెందినటువంటి నేనేమో నేను యొక్క వ్యవహారానికి సాక్షి. అసలు నేనుగా ఉన్నటువంటిదేమో తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి నా నిజ స్థితిగా ఉన్న నేను. ఎప్పుడైతే శరీరంతో తాదాత్మ్యం చెందిందో అప్పుడు ఏమి నేను వచ్చింది? అసలు నేను సాక్షిగా ఉంటే వ్యవహార నేను వచ్చింది. వ్యవహార నేనులోకి వచ్చింది, దిగొచ్చింది. వ్యవహారానికి నువ్వు చేస్తున్నటువంటి వ్యవహారానికి సాక్షి అయింది. అప్పుడు మరి రెండు సాక్షులు ఉన్నాయా? రెండు నేనులు ఉన్నాయా? రెండుగా ఉన్నాయా? రెండు సాక్షులుగా ఉన్నాయా? అసలు నేను సాక్షిగా ఉంది. అదే సాక్షిని నువ్వు భ్రాంతి చేత, శరీరం నేను అనుకోవడం చేత, చేస్తున్నటువంటి వ్యవహారం నేను చేస్తున్నాను అనుకోవడం చేత దిగొచ్చిందే తప్ప
రెండు సాక్షులు ఉన్నాయా? రెండు నేనులు ఉన్నాయా? ఒక నేనుని శరీరానికో మనసుకో అప్పచెప్పేసి దానికి నేను అనే మాట తీసేసి మనస్సుని పెట్టుకో. నేను శరీరంతో అప్పచెప్పినావు, శరీరం చేసే పనుల వల్ల అది కదులుతో, అక్కడ మనస్సు అనేది ఏమి సంకల్పిస్తే దాని ప్రకారం ఆ శరీరం కదులుతోంది అనుకో. అప్పుడు నేననే మాటను తీసేసి మనస్సు అనుకో అక్కడ కదులుతున్నది. శరీరంతో కలిసి సంకల్పించి కదిలిస్తున్నది మనసుగా అని పెట్టుకో భావనలో. ఇంకొక నేనుని ఆత్మకు అనుసంధానం చేసి ఇది సాక్షి, ఇది అసంగం అని పెట్టుకో. ఇదేమో సాక్షిగా ఉంది, ఇది ప్రకాశం కలగజేస్తుంది కానీ శక్తి స్థితిలో ఉండి, ఇది అసంగంగానే ఉంది, ఇది సంగమించలే. ఈ మనసు అనేది ఏది పోయిందో అది సంగమిస్తోంది. అసలుగా ఉన్నటువంటి ఆత్మగా ఉన్నటువంటి సాక్షిగా ఉన్నటువంటి దేని ప్రకాశం చేత సర్వము తెలియబడి చేయబడుతోందో దానితోనే చేయబడినప్పటికీ అది అసంగంగా ఉన్నదని దాన్ని పెట్టుకో. ఇక్కడ నేనని పలికి దీనితో వ్యవహారం చేస్తున్న నీ మనసు చేస్తోంది, అది నేను కాదు. అది కూడా ఈ జడ శరీరంలో ఉన్నటువంటి 24 తత్వాల్లో 4 తత్వాలు ప్రత్యేకంగా చెప్పమన్న మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంగా ఉన్నటువంటిదే. నేను అసలైనదిగా ఉన్నది, నేను అసంగంగా ఉన్నటువంటి ఆత్మ అని సాక్షిగా ఉన్న నేనుగా వ్యవహరించప్పుడు ఈ కింద కదలికలు జరుగుతున్నటువంటిది నేను అని తాదాత్మ్యం చెందకుండా నేను నేనుగా ఉన్నటువంటి సాక్షిగా ఉన్నది, అక్కడ కూడా నేను లేదు, ఆ నేనును తొలగించుకో. అక్కడ ఇక్కడ నేనుగా అని చెందుతున్నదేమో మనసుతో పరివేసుకొని అదే నేను అనుకుని చేస్తోంది. ఇక ఇప్పుడు అసంగంగా ఉంటే నీలో ఉన్న నేనునే అసంగముగా సాక్షిగా ఉన్న నేనుగా వ్యవహరించు. నీలోనే నేనని పలుకుతున్నది అసలైన దాన్ని అసంగముగా ఉన్న నేనుగా సాక్షిగా ఉన్న నేనుగా భావించు. కిందికి వచ్చి వ్యవహరిస్తున్న దాన్ని మనసుగా భావించు. కింద మళ్ళా నేనుగా వచ్చి నేనే శరీరం నేనే అని కిందికి దిగి వస్తే ఏమేమి వ్యవహారాలతో సాక్షిగా అవుతుందో వ్యవహార సాక్షి అవుతుంది. ఇందాక పైన చెప్పినటువంటి దాంట్లో వచ్చింది. నేను వ్యవహారాత్మకంగా ప్రవర్తిస్తే వ్యవహార సాక్షి అని. ఓ రోజు వ్యవహార సాక్షి నిర్ణయం అనేది కూడా చదివినా నేను, వెంకటదాసు ఆబ్సెంట్ అయిన రోజు. దాంట్లో ఇంకా 34 పేజీలు ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడైనా రాత్రిపూట ఏదో టైంలో చదువుదాం దాన్ని. కొంత చదివినాం, కొంత ఉంది. వ్యవహార సాక్షి నిర్ణయం అనేది వ్యాసం, అది 50 పేజీల వ్యాసం. దాంట్లో ఇంకా కొన్ని పేజీలు ఉన్నాయి. కాబట్టి వ్యవహార సాక్షి అనడానికి ఈ ఒక నేను శరీరానికి అప్పచెప్పేసి ఒక నేను మనసుతో అప్పచెప్పేసి దానికి నేననే మాట తీసేసి ఈ కింద దానికి మనసు అని పెట్టుకో, పైదానికి సాక్షి అని పెట్టుకో. అది అసంగం అని పెట్టుకో. ఈ సంగమిస్తున్నది దాన్ని మనసు అని పెట్టుకో. నీలో నువ్వే నేను అసంగంగా ఉన్నా సాక్షిగా ఉన్న నేను అని వ్యవహరించు. నీలో ఉన్న ఇంతకుముందు ఉన్న అసత్య నేనునేమో శరీరంగా, మనసుగా, ఇంద్రియాలుగా పెట్టుకో. నీలో ఉన్న మనస్సునే, ఆ మనసులో ఉన్నటువంటి ఆ మనసుతో వ్యవహరిస్తున్న నేనునేమో శరీరంగాను, మనసుగాను, నీ శరీరానికి ఉన్న ఇంద్రియాలుగా, వాటి వ్యాపారానికి అంతా, వ్యాపారం అంటే చేసే వ్యవహారం అంతే. ఆ కదలికలన్నీ ఏమేం చేస్తున్నాయి, కాలు కదిలినా, చేయి కదిలినా, ఇక్కడి నుంచి లేచిపోయినా, నీళ్లు తాగినా, ఇంకో వ్యవహారం చేసినా, ఇదంతా శరీరం అనే దాంతో చేస్తున్నటువంటి కదలికలకు అన్నిటికీ కారణం ఉన్నటువంటి ఆ మనస్సు అనేది ఆ అంతరంగ చతుష్టయంతో కూడి దానిలో నేనని పలుకుతున్నటువంటి అసలైందేమో అసంగంగా ఉంటే దీనితో సంగమించిన నేనుగా ఉన్నటువంటి సర్వ వ్యవహారం అంతా చేస్తోంది. ఆ వ్యవహారానికి అంత సాక్షిగా ఉండంతే. దానితో కూడా సంగమించకు. అన్నీ జరుగుతున్నాయి. మనసు అనే దాని వల్ల, కదలిక వల్ల నీలో సర్వము జరుగుతున్న దానిని కూడా సాక్షిగా చూడు. అప్పుడేమైంది? అసంగోహం.
సంగత్వం చెందని నేనుంది. సంగత్వం చెందిన నేను కాదు, చెందకుండా ఉంది. జరుగుతున్నదంతా జరుగుతున్నప్పటికీ శరీరంలో మనస్సు చేత జరిగేదానికి కానీ, బుద్ధి చేత జరిగేదానికి కానీ, వ్యవహారానికి అంతటికీ కూడా సాక్షిగా ఉంది, సంగమించకుండా ఉంది. ఇవన్నిటికీ అంటని వాడివై ఉండాలి. ఈ పైన చెప్పినటువంటి అన్నిటికీ దేని చేత భ్రాంతి జన్య తాదాత్మ్యత అనేది వస్తుందో, నీ పుట్టుక నుంచి జరిగేటువంటి సర్వంలోనూ వీటన్నిటికీ అంటని వాడివై ఉండాలి, అంటని స్థితి ఉండాలి. ఈ పేరు కానీ నామరూపాత్మకమైనదంతా వ్యవహారంలోనే ఉండాలి. ఈ బోధ స్థితి భావాన్ని చెందే సమయంలో మాత్రం ఈ భావనలో వ్యవహారంలో ఉన్నప్పుడు కూడా, వ్యవహారం నిజానికి శరీర వ్యాపారమైనటువంటి బాహ్యానికి సంబంధించిన వ్యవహారాలు, నీ కుటుంబ జీవితం, నీ వ్యవహార జీవితం, ఈ అన్నిట్లో వ్యవహారం చేస్తున్నప్పటికీ కూడా అసంగోహం అనే పద్ధతిలో వాటన్నిటికీ కూడా సాక్షిగా ఉండు, వాటితో తాదాత్మ్యం చెందకుండా అని అంటని వాడివై ఉండాలి అంటున్నాను. సర్వాధిష్టానమైన ఆత్మస్వరూపం తానని ఎరగనందువల్ల ఆ సర్వాధిష్టానమైనటువంటి ఆత్మస్వరూపంగా ఉంది తాను, అది నేను, ఆ సర్వాధిష్టానమైన ఆత్మస్వరూపాన్ని నేను అని ఎరుగనందువల్ల వచ్చింది ఇదంతా. దాన్ని ఎరగకుండా ఉన్నందువల్ల వచ్చింది ఇదంతా. అది ఎరిగే కోసమే ఒక దానిని దాటినటువంటి ఆ అధిష్టానంగా ఉన్నటువంటి దానిని, దానికి కారణమైన దాన్ని కూడా దాటినటువంటి ఒక గురువు దగ్గరికి చేరాం మనం, చేరి పొందాం. ఆ పొందడానికి ఆ పోయిన తర్వాత కూడా మళ్ళీ ఈ రకమైనటువంటి వ్యవహారాత్మక తాదాత్మ్యం చెందిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, మనకు బయట కనపడతానే ఉన్నారు. దాంతో తాదాత్మ్యం చెంది దాంతోనే కోపగించుకుంటున్న వాళ్ళు, దాంతోనే మళ్ళీ నువ్వు అది నేనిది నాతో పోలిక అని చేస్తున్న వాళ్ళు, మేము ఫలానాది విచారణ జరుగుతుంది ఇప్పుడంటే ఏం తెలుసుగా వాళ్ళకు విచారణ చేసేకి అనిండే వాళ్ళు కూడా ఉన్నారు మనోళ్ళే. కాబట్టి అవన్నీ చెందుతున్నది ఏది? ఈ సర్వాధిష్టానమైన ఆత్మస్వరూపం తానని ఎరగనందువల్ల వచ్చింది ఇదంతా. ఈ తాదాత్మ్యత ఎందుకు వచ్చింది అంటే, అన్నిటికీ అధిష్టానమైనటువంటి ఆత్మ నేను అనేది మరిచిపోయి వచ్చింది. మరి మర్చిపోవడం అంటే ఎప్పుడు? మరుపులకు ఎరుకలో ఉండి ఎరుక లక్షణమైనటువంటి ఎరుక మరుపులు చెందుతున్న స్థితిలో ఉన్నవాడు అట్లా భావిస్తే పర్వాలే. బోధలేకొచ్చిన తర్వాత, నీ స్వరూపాన్ని తెలియబడిన తర్వాత, అది కూడా లేనిదిగా అయిపోయినటువంటి స్థితిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రకమైనటువంటి తాదాత్మ్యతలు చెందవచ్చునా? కాబట్టి అన్నిటికీ అధిష్టానమైనటువంటి నేను ఆత్మని అనేది నీవు మరిచిపోవడం వల్ల వచ్చింది. తాదాత్మ్యత పోవాలంటే 2 మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏమిటంటే, నేను పరబ్రహ్మను అంటే నేను ఆత్మననే సాక్షాత్కారం కిందికి కూడా లేదు. ఇంకా దాన్ని దాటుకున్నటువంటి స్థితిలో నువ్వేమై ఉన్నావో దానిని తెలియబడి నువ్వు ఆ స్థితిలో చెందే చోటికి పోవాలి. మళ్ళీ నేను సాక్షిగా ఉన్న ఆత్మస్థితిలో నుంచి, ఆ సాక్షిగా ఉన్న ఆత్మస్థితిలో ఏదైతే బ్రహ్మం అనేది సృష్టికి కారణమైన వస్తువు కలగడానికి సంకల్పం పుట్టి అది వ్యక్తమైందో, వ్యక్తమై మిగిలిన తాదాత్మ్యతల చేత సర్వ ప్రపంచాన్ని ఏర్పరచడానికి కారణమైనది ఉన్నదో, ఆ కారణం రాకముందున్నటువంటి పరబ్రహ్మం నేను. ఆ కారణ వస్తువే లేనప్పుడు ఏదున్నానో అది నేను అనే దాంట్లోకి ఈ వ్యవహార సాక్షిని, నిజానికి సర్వాధిష్టానంగా ఉన్న ఆత్మస్వరూపాన్ని కూడా పోగొట్టుకోవాల్సింది అవసరం ఉంది. కాబట్టి ఆ పోయేకి 2 మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏమిటంటే, నేను పరబ్రహ్మను, నేను ఆత్మను అనే సాక్షాత్కారం జరిగితే ఈ తాదాత్మ్యత నుంచి విడుదలవుతావు. నువ్వు ఆత్మను అనేటువంటి స్థితి పొందితే మళ్ళీ దాని నుంచి ఎట్లా విడుదల పొందాలి అనేదే గురువు చెప్పేటువంటి ఆ గోప్యమైనటువంటి ఆ మంత్రాలు, మంత్రార్థాలన్నీ. నువ్వు ముందు ఆ స్థితిలో నుంచి ఈ తాదాత్మ్యతలు అన్ని రకాలుగా పోగొట్టుకుంటే మళ్ళా నేను ఆత్మననే సాక్షాత్కారం పొందినటువంటి నీ స్వస్వరూపాన్ని గుర్తెరిగినటువంటి స్థితిని కూడా దాటుకొని పోవాలంటే, నేను ఆత్మననే సాక్షాత్కారం జరిగితే
ముందు నేను ఏది అని ఈ శరీరం కాకుండా ఉన్నది ఏదైతే అన్నిటినీ నడిపిస్తోందో అది నేను. ఈ రకమైన తాదాత్మ్యత నుంచి కూడా విడుదలవుతావు. నేను ఆత్మనే సాక్షాత్కార స్థితిలో నుంచి కూడా విడుదలవుతావు. అక్కడి నుంచి విడుదల కాకపోతే మళ్ళీ అక్కడగా ఉన్నది బ్రహ్మమే, సృష్టికి కారణమైన బ్రహ్మముగా ఉంటుంది అంతే. ఆ 4 మహావాక్యాల ద్వారా చెప్పినది కూడా అందుకే, ఆ సాక్షిగా అక్కడగా ఉండడమే. అందులో నుంచి దాటుకునే స్థితిలో చెప్పలేదు అది. ముక్కుసూటిగా చెప్పాలంటే అది జరగదు కదా. ముక్కుసూటిగా కరెక్ట్గా చెప్పాలంటే అది జరగదు కదా. రెండో రకం ఏం చేయాలి? అట్లా నేరుగా జరగాలంటే నువ్వు ఆ స్థితి జరిగి ఆ సాక్షాత్కారం పొందిన స్థితిలో నువ్వు విడుదల నీకు నీవుగా కాలేవు. నీకు ఆ గుర్తు జరిగితే ముందు నీకు ఏది గుర్తుపడుతోందో ఆ గుర్తెరుగుతున్నదంతా ఒక్కటిగానే ఉన్నది. మిగిలిన దానితో తాదాత్మ్యం జరిగినందువల్ల ఈ వ్యవహారాలన్నీ వచ్చినాయి అనే స్థితిలో నుంచి మళ్ళీ అవతల స్థితిలోకి పరమ స్థితిలోకి చెందాలంటే అది నీకు నీవుగా జరిగేదేమీ కాదు. నువ్వు నీవుగా విడుదలయ్యే కథ కాదు అది. విడుదల కావడానికి నీకు ఆ స్థితి పొందితే అప్పుడు సులభం. ఇక రెండో రకం ఏం చేయాలి? తాదాత్మ్యత వల్ల కలిగినటువంటి సుఖదుఖ భోగాల మీద సాక్షిత్వంగా ఉంటూ అది నువ్వు కానిదానిగా ఉంటూ దానిలో కలిసిపోయినట్టుగా అప్పుడప్పుడు అనిపించినా మళ్ళీ విడిపోతూ కలిసిపోయినట్లుండే వాటి మీద విరక్తి చెందాలి. ఈ మధ్య మధ్యలో ఏం జరుగుతోంది అనేది చెప్తున్నారు. అట్లా విడుదలయ్యే స్థితిలో నువ్వు ఆ బోధ లేకపోయి ఆ భావం చెందినప్పటికీ అప్పుడప్పుడు ఏం జరుగుతుంది? శరీరం ఉంది, శరీరంలో భావిస్తున్నదే అంతరాత్మగా ఉంది. ఆ ఆత్మే సర్వాధిష్టాన చైతన్యంగా ఉంది అని చెప్పారు పైన. సర్వాధిష్టానమైన చైతన్యం అనే స్థితిలో నుంచి కింద శరీర వ్యవహారాలతో కూడినటువంటి దాంతో చేసినప్పుడు వ్యవహార సాక్షి వచ్చింది. అది కనుక లేకపోతే అసలైన సాక్షిత్వము అదేను అని చెప్పింది. దాని నుంచి విడుదల పొందితే పరబ్రహ్మ స్థితి అని చెప్పింది. ఆ విడుదల అనేది ఎక్కడ పొందిన తర్వాత పొందాలంటే నీకు నీవుగా కాలేవు. నువ్వు నీ ఆత్మ నీ సాక్షిత్వాన్ని నువ్వు గుర్తెరిగితే, నువ్వు సాక్షిగా ఉన్న స్థితిని గుర్తెరిగితే అప్పుడు నువ్వు ఆత్మ సాక్షాత్కారం నీలో నీవు చేసుకున్నట్లు. ఆ దాంట్లో నుంచి విడుదలైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి ముక్కుసూటిగా చెప్పాలంటే అది జరగలేదు అని ఎందుకు అంటున్నాడంటే విడుదల అయినటువంటి స్థితిలో కూడా మధ్య మధ్యలో తాదాత్మ్యత వల్ల కలిగినటువంటి సుఖదుఖ భోగాల మీద సుఖదుఖ భోగాలు అనేటివి వస్తున్నాయి కదా. ఊరికే ఉన్నటువంటి తటస్థ స్థితిలో స్తంభించినటువంటి మనసును కలిగించుకున్నప్పటికీ శరీరానికి కలిగే గాయాల వల్ల, మనసుకు కలిగే గాయాల వల్ల, లేకపోతే శరీరానికి కలిగే ఆహ్లాదం వల్ల, మనసుకు కలిగే ఆహ్లాదం మీద వల్ల సుఖము దుఃఖము రెండింటి మీద వస్తుంది కదా, రెండు వస్తున్నాయి కదా. ఆ సుఖము దుఃఖం మీద వాటి భోగాలు అన్నారు. అంటే రెండు భోగం అంటే అనుభవించేది అని. దుఃఖమైనా కూడా భోగం అనే పదం వాడితే అంటే ఏంటంటే నువ్వు దేన్ని భోగించావంటే సుఖాన్ని భోగించావు సుఖంగా ఉన్నప్పుడు, దుఃఖాన్ని కూడా భోగించావు కదా. దుఃఖం వచ్చింది, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖాన్ని అనుభవించినావు కదా. అనుభవించడమే అది. కాబట్టి సుఖము దుఃఖాన్ని ఆ రెండిటి మీద ఏముండాలంటే ఆ రెండు కలిగినప్పుడు తాదాత్మ్యం చెందకుండా ఉండాలి. సుఖంగా ఉంది దుఃఖంగా ఉంది అనే తాదాత్మ్యం చేస్తే సుఖము దుఃఖాలను బట్టి నువ్వు నీ అంతరాత్మ పనిచేసినట్టుగా మళ్ళీ దాన్ని బట్టి నువ్వు ఆనందం చెందడము దుఃఖం చెందడం అనే రెండు కూడా మళ్ళీ కర్త వచ్చేసాడు అక్కడికి. ఆ రెండిటితో తాదాత్మ్యం చెందకుండా రెండు జరిగిపోయినప్పటికీ దాన్ని కానిదానిగా ఉంటూ దాంట్లో కలిసిపోయినట్టుగా అప్పుడప్పుడు అనిపించినా అప్పుడప్పుడు ఆ రెండు కూడా నీలోనే నీకు జరిగినప్పటికీ నువ్వు కానిదానిగా ఉంటూ కూడా సాక్షిగా ఉన్నప్పటికీ నీలో జరుగుతున్న చర్యలుగా ఉన్నప్పటికీ ఆ భోగాల మీద నువ్వు సాక్షిత్వంగా ఉంటూ దాని మీద మళ్ళీ వచ్చినప్పుడు దాంతో తాదాత్మ్యం చెందితే ఏమవుతుంది? అది కావాలన్నప్పుడు కోరిక పుడుతుంది, మళ్ళీ అది లేనప్పుడు దుఃఖం పుడుతుంది. ఆ రెండు పుడతాయి. కాబట్టి రెండింటితోనూ తాదాత్మ్యం ఎందుకు చెందమంటున్నాడు? జరగనీలే, హాయిగా ఉన్నదిలే అని అనుకున్నాం అనుకో,
ఊరికే సాక్షిగా చూసేవారికి ఏమో పర్వాలేదు. ఇది ఎంత బాగుందో హరితారత్వం చెందామనుకో, అయ్యో ఎంత నష్టంగా కష్టంగా ఉందో అని దుఃఖం చెందామనుకో, ఈ రెండు మళ్ళా అది కావాలని అనుకున్నప్పుడేమో ఆ రకమైనది, పొందలేకపోయానని అనుకున్నప్పుడు ఈ రకమైనది, ఈ రెండు వస్తాయి, సుఖము దుఃఖం. కాబట్టి దాంట్లో కలిసిపోయినప్పుడు అన్నట్లు నీకు అనిపిస్తున్నప్పటికీ కూడా, నీలో జరుగుతున్నటువంటి చర్యల వల్ల అనిపించినా కూడా మళ్ళీ విడిపోతూ కలిసిపోయినట్లుండే అట్లుండేవాడే వాటి మీద విరక్తి చెందాలి. ఏ దాంట్లో నేను కలిసిపోతున్నాను అనే భావన కలుగుతోందో, నేను మళ్ళీ మళ్ళీ మాటి మాటికి ఈ కలిగేటువంటి వాటితో, భౌతికంగా కలిగేటువంటి వాటితో, లేదంటే లోపల సాక్షిత్వంగా ఉన్నటువంటి దాని స్థితిలో ఉన్నప్పటికీ మనసు అనే దానివల్ల జరిగినటువంటి దాంట్లో వచ్చిన కదలికగా జరుగుతుంటే గనక, అప్పుడప్పుడు అట్లా అనిపిస్తే గనక మళ్ళీ విడిపోతూ ఏం చెందాలి అంటే విరక్తి చెందాలి వాటి మీద. మళ్ళీ బాగుందిలే ఇప్పుడని అనుకోవడం, ఇప్పుడు బాగలేదని అనుకోవడం, ఆ అనుకోవడం కూడా కర్త అయిపోయినట్టు వల్ల మళ్ళీ వాటి యొక్క దాంట్లో వస్తుంది. కాబట్టి ఏమనిపించాలి అట్లా కలిగినప్పుడు? మళ్ళా విడిపోతూ కలిసిపోయినట్లుండే వాటివి ఏవేవైతే నీలో పనిచేస్తున్నాయో వాటి మీద విరక్తి చెందాలి. ఇది కల్పితము, ఇది భ్రాంతి అని పెద్దల చేత, శాస్త్రజ్ఞానం చేత, మళ్ళా గురువుల చేత 3 రకాలుగా చెప్పారు. అంతకంటే పెద్దలు ఎవరైతే వాళ్ళు భ్రాంతిని విడిచారో, శాస్త్రజ్ఞానంలో ఏం చెప్పిందో ఆ శాస్త్రజ్ఞానాన్ని కూడా మళ్ళీ దానికి అన్వయించుకుంటూ, మళ్ళీ గురువుల చేత తెలుసుకుంటూ, ఇలా అనిపించినప్పుడల్లా నేనేమో నా నిజ స్వరూపాన్ని మీ గుర్తెరిగించినందువల్ల దాన్ని భావన చెందాను. అసలైన నేనుగా ఉన్నటువంటి వ్యవహార సాక్షి కాకుండా ఆత్మసాక్షిగా ఉన్నటువంటి అధిష్టానం స్థితిలోకి వెళ్ళి మీరు ఎరిగించినటువంటి బయలు స్థితిలో నేను గుర్తెరిగి ఆ సృష్టికి కారణమైన దాంట్లో నుంచి అంతకుముందు ఏర్పడకముందు దేని ప్రకాశం చేత ఇదంతా ఏర్పడిందో ఆ పరబ్రహ్మ స్థితిలోకి పోయినప్పటికీ కూడా నాకు ఈ లెక్కమైనటువంటి అప్పుడప్పుడు ఇట్లా కలిసిపోయినట్టుగా అనిపించేటటువంటి తత్వం వస్తోంది అని ఎప్పుడైనా మీకు అనిపిస్తే వాటి మీద విరక్తి చెందాలి. విరక్తి చెంది ఇది కల్పితము, ఇది భ్రాంతి అని నీకు ఎప్పటికప్పుడు గుర్తు చేసి నిన్ను మళ్ళీ దాంట్లో నుంచి పడేయడానికే పెద్దల చేత, శాస్త్రజ్ఞానం చేత, గురువు చేత నిరంతరము ఈ సత్సంగం లాంటి కార్యక్రమంలోనూ దేంట్లోనూ ఎప్పటికప్పుడు నువ్వు తెలియబడుతూ ఆ గురువాక్యమే మనసులో వ్యవహార జ్ఞానంతో ఏం చేస్తున్నప్పటికీ బయట అది మెదులుతూ ఉండాలి అని అందుకే చెప్పారు. ఎప్పటికప్పుడు మళ్ళీ వాటితో శరీరం ఉన్నంతసేపు జరుగుతున్నటువంటి మనసు యొక్క కదలికల చేత ఆ విధంగా అనిపించే తత్వం ఉంది. కాబట్టి అది అనిపించినప్పుడు దాని మీద విరక్తి చెందాలి. మళ్ళా అట్లా అనిపించినప్పుడల్లా అది భ్రాంతి అని ఆ పెద్దల చేత, శాస్త్రజ్ఞానం చేత మరియు గురువుగారి చేత చెప్పినటువంటి వాక్యంలోని అంతరార్థంతో లీనమై దానిగా నువ్వు భావించాలి. తీవ్రంగా సాధన చేసుకోవాలంటే ఆ స్థితిని నువ్వు పొంది నిలకడ చెందే వరకు సాధన చేసుకోవాలి. నిలకడ చెందిన తర్వాత ఇంక అవసరం ఉండదు. ఆ స్థితి లేకపోయే వరకు చేయమన్నారు. ఎవరు చేయగలరు మరి? ఎవడు చేయగలడు? నేను చెబితే చేస్తారా అని అడుగుతున్నాడు గురువుగారు. శాస్త్రం చెబితే చేస్తారా, లేక తీవ్ర ముముక్షు అయితే చేస్తారా? ఎప్పుడు చేస్తారు? ఎవరు చేస్తారు? ఎవరు చెబితే చేస్తారు? నేను చెబితేనా, శాస్త్రం చెబితేనా? ఇది రేపు విచారణ చేసుకుందాం. ఇక్కడి నుంచి సమయం మూసింది, సరిపోయింది. మంగళం చెప్పండి అన్న. మంగళం చెప్పప్ప గడదాసం. జై గురునకు మంగళమనరమ్మ, సద్గురుమూర్తిని గనుగొనరమ్మ. తరుణులారయి తనికి భక్తితో మురయుచు మ్రొక్కిన మోక్షము చేకురు.
గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. క్షరపురుషుండనగాదమ్మా క్షరపురుషుండనగాదమ్మా. క్షరపురుషుండనరాదమ్మా క్షరపురుషుండనగాదమ్మా. క్షరపురుషాక్షర పురుషుల కావలి పురుషోత్తముడన బరగిన మాయి. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. క్షేత్రజ్ఞుండనరాదమ్మా ఈ క్షేత్రమతండనగాదమ్మా. క్షేత్రజ్ఞుని తత్క్షేత్రంబున క్షేత్రజ్ఞుని తత్క్షేత్రంబును ఏ మాత్రముదగులక పాత్రుడైన ఈ. గురునకు మంగళమనరమ్మా సద్గురుమూర్తిని గనుగొనరమ్మా. స్మరణ రూపుడనరాదమ్మా విస్మరణ రూపుడనగాదమ్మా. స్మరణ లేక విస్మరణగా కథ స్మరణ విస్మరణలే ఎరుకలేని. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. దేహి ఎనుట కనరాదమ్మా ఈ దేహమతండనగాదమ్మా. అహం భావన కంటు సొంటులకు దేహి దేహముల తెరవు బోని. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. పిండ రూపుడనరాదమ్మా బ్రహ్మాండ రూపుడనగాదమ్మా. పిండాండ బ్రహ్మాండ బాండముల నిండియుండి ఇవి రెండుగాని. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. జ్ఞాని ఎనుట కనరాదమ్మా జ్ఞాని ఎనుట గది లేదమ్మా. జ్ఞానాజ్ఞానములోన నొక్కటియు తానుగాక శూన్యానికి మీరిన. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. యోగి ఎనుట కనరాదమ్మా మరి భోగి ఎనుట కనగాదమ్మా. యోగి భోగి ఉద్యోగములంటని భాగవతాన్వయ భవకృష్ణుండనే. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. మేలు కీడులనరాదమ్మా ఏ మేలు కీడులదిగాదమ్మా. కాలకూటమున కన్న మిక్కిలగు జాలమాంబ వెతల్ క్షణముల బాపిన. గురునకు మంగళమనరమ్మా సద్గురుమూర్తిని గనుగొనరమ్మా. బోలో శ్రీ సద్గురు మహారాజ్ కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు.